ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాం భారతారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి వివోం. పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు వందనములు వందనములు వందనములు. మహాభారతంలో నిన్నటి రోజు కద్రువ పాములకు శాపం పెట్టింది, చెప్పిన మాట వినలేదని. అప్పుడు పాములు ఉలిక్కిపడినాయి. తల్లి మాట వింటే బ్రతికే అవకాశం ఉందని చెప్పని కరుకోటకి అది పాములు పోయి ఆ ఉచ్చేశ్వరం తోకకు తగులుకుంటాయి. అప్పుడు కద్రువ వినతం తీసుకొచ్చి చూపిస్తుంది. ఆ ఉచ్చేశ్వరం అనే గుర్రం తోక నలుపు అని, పన్నెంలో నువ్వు ఓడిపోయావు అంటే అప్పటి నుంచి వినత 500 సంవత్సరాలు దాస్యం చేస్తూ ఉంటుంది కద్రువకు. ఈశ్వరానుగ్రహంతో వినతకు మంచి రోజులు వచ్చాయి. ఆ రెండో గుడ్డు కూడా పిగిలి దాంట్లో నుంచి ఒక పక్షి బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది నన్నయ్య గారు చెప్తున్నారు. ఆతత పక్ష మారుతరయా ప్రవికంపిత జూదితాచల వ్రాత మహార్ణ ఉండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభోదూత పతంగ తేజుతుండై తార్యక్షుడు తల్లికిన్ మనఃప్రీతి అనొచ్చుతూ నెగిసే భీమజవంబున బ్రవీతికిన్. ఒక్కసారి ఆ గుడ్డులో నుంచి పిగిలి బయటకు వచ్చాడు గరుత్మంతుడు. ఆయన రెక్కలు అల్లార్చుకుంటూ అలా అలా ఎగిరాడు. అలా అలా ఎగరడం అంటే ఏదో మా నెల్లూరు మీద ఎగరడం కాదు. ఆయన గమనము ఒక్క క్షణంలో 1,00,000 యోజనాలు. ఆయన అగ్ని సంబంధం. అప్పుడు దేవతలంతా ప్రళయం వచ్చిందేమో, అగ్నిదేవుడు వచ్చేసి ఈ విధంగా ఎగరుతున్నాను అనుకుంటున్నాడు. అప్పుడు అగ్ని సూక్తాలతో అగ్నిదేవుడిని దేవతలు ప్రార్థించారు. దారుణ కల్పాంతమరుత్ ప్రేరిత హవ్య ఒక శకల పెన్నిది అని బృందాకరముని బృందస్థుతి బోరణ దాని అగ్ని సూక్తములతో నెసగెన్. ఎప్పుడైతే దేవతలంతా అగ్ని సూక్తాలతో అగ్నిదేవుడిని ప్రార్థించారో, అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యే ఇంద్ర నేను కాదు, ఆయన వినతానందనుడు వైనుతేయుడు గరుత్మంతుడయ్యా, ఆయన ఎగురుతున్నాడు. మళ్ళీ ఆయన్ని దేవతలు కీర్తించారు. అప్పుడు గరుత్మంతుడు ఆకాశంలో చూశాడు, కింద మా అమ్మ ఎవరు అన్నారు. మొట్టమొదటి నమస్కారం తల్లికే. మాతృదేవోభవ. హరి కులిశిక్షని ఎరుగని ఉరుతర జవములతో కులగిరి ఓలెన్ గరుడండు గగనగతి ఉరుతర జవను అరుగుదించి తల్లికి మ్రొక్కెన్. ఒక్కసారి ఆయన కిందకు వచ్చి వాళ్ళ అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడిండు. పక్కన కద్రువుకు అసూయ పెరిగిపోయింది. ఒకడు చూడబోతే కాళ్ళు లేవు, వాడు సూర్యుడికి రథసారదయిండు. వీడు చూడబోతే వీడు ముక్కేందో వీడు రెక్కలేందో, పుట్టగానే పెద్దోడైపోయిండు. ఆయన పుట్టుకతోనే ఆయనకి ఎటువంటి ఏ గురువు లేకుండా అన్ని విద్యలు ఆయనకి కరతలామకమైనవి. ఆయన కామరూపుడు. అటువంటి ఆయన చూసే అసూయ పెరిగిపోయి కద్రువ ఒక మాట అన్నది గరుత్మంతుడితో, మీ అమ్మ మాకు దాసి, దాసీపుత్రుడు మాకు దాసుడే. అందువల్ల ఈ రోజు నుంచి నా 1000 మంది కొడుకులు అంటే పాములు ఏ పని చెప్పినా కానీ తూచా తప్పకుండా నువ్వు చెయ్యాలా అన్నది. గరుత్మంతుడు ఏం పలకడు, తల్లి కూడా ఏం పలకదు. తల్లి మౌనంగా ఉందంటే మనం చేయాల్సిందే అని చెప్పని ఏదో వినత మంచి నేర్పించింది కొడుక్కి. కాబట్టే కదా ఎదర గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి వరాలు ఇస్తారు. అప్పుడు గరుత్మంతుడు ఆ రోజు నుంచి 1000 పాములను వచ్చేసి ఆయన ఈపు మీద వేసుకొని 14 లోకాల్లో ఉండే దిక్పాలక అంతఃపురాల వరకు ఆయన అన్ని యాత్రలు చేపించాడు. గరుత్మంతుడు లాంటి పిన్నమ్మ కొడుకు తమ్ముడు ఉండబట్టి పాములు 14 లోకాల్లో ఉండే అష్ట దిక్పాలకుల అంతఃపురాల వరకు అన్ని తీర్థయాత్రలు చేశారు, రూపాయి ఖర్చు లేకుండా. ఒకనాడు గరుత్మంతుడు పాములతో చెప్పిండు, అన్నలారా ఇక తీర్థయాత్రలు అన్నీ అయిపోయినాయి, ఇక ఏం మిగలేదంటే అప్పుడు పాములు అన్నాయి, ఎక్కడైపోయినాయి, మనం సూర్యమండలానికి ఎప్పుడు పోయినాము అక్కడికి పోదామంటారు. సూర్యమండలం అంటే గరుత్మంతుడు పోగలడు, పాములు పోగలవా, తట్టుకోగలవా ఆ వేడికి? అయినా వాళ్ళ పెదం ఏం చెప్పింది, మా కొడుకులు ఏ పని చెప్పినా చేయమని చెప్పింది. ఇప్పుడు గరుత్మంతుడు పాముల్ని ఎక్కించుకొని ఈపు మీద ఆయన సూర్యమండలానికి పోతూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక పాములు వచ్చేసి మూర్ఛపడిపోతాయి. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళ పెదమ్మ దగ్గరికి వచ్చి
పెదమ్మ మా అన్నలు వచ్చేసి సూర్యమండలానికి తీసుకెళ్ళమని చెప్పారు, నేను సూర్యమండలానికి పోతూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక పడిపోయినాయి, మూర్చి పడిపోయినంటే నీకు బుద్ధి ఉందా, ఎవరన్నా సూర్యుడి దగ్గరికి పోతారా అని చెప్పని కద్రువ గరట్మంతుని తోలనాడింది. ఆయన చేసిన తప్పేమీ లేదు, వాళ్ళ పెదమ్మే చెప్పింది నా కొడుకులు ఏ పని చెప్పినా చేయమని. ఇప్పుడు ఆయన వచ్చేసి తోలనాడే తలకి ఆయన నోరు మెదపలా. ఎందుకంటే వాళ్ళ అమ్మ వినత ఏదో మంచి నేర్పించింది. ఆమె పెద్దమ్మ, నాకంటే పెద్దది. పెద్దమ్మ ఏం మాట్లాడినా తిట్టినా నీకు అది శుభం కలగద్ది, ఆశీర్వచనమే, ఎదురు తిరిగి మాట్లాడకూడదు అని ఏదో మంచి నేర్పించింది. కాబట్టి ఆయన ఎదురు తిరగల, అంత బలం ఉండి అంత జవం ఉండి ఆయన ఎదురు తిరగల. అప్పుడు కద్రువ ఇంద్రుడిని ప్రార్థించింది. నరసుర సిద్ధ నాగన బచ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వేచిమండ్రు, త్రిజగంబులు నీ కులిశాపి రక్షణ సుస్థిరత పొందు పురంధర, సర్వలోక సుందర, శరణంబు నాకగుము దానవశోధన పాకశాసన అని ఆయన త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే దేవేంద్రుని ప్రార్థించిందో దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కద్రువ చెప్పింది, నా కొడుకులు కావాలని వాళ్ళు సూర్యమండలానికి పోలేదు, ఏదో తెలిసి తెలియక పోతూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక మూర్చిపోయారు, మా బిడ్డల్ని రక్షించమంటే అప్పుడు ఆయన వర్షం కురిపిస్తారు. ఆ వర్షంతో ఆయన మూర్ఛ నుంచి పావులన్నీ బతికి బయటకు వస్తాయి. అప్పుడు కద్రువ గరట్మంతుడు తనది ఎప్పుడు సూర్యమండలాన్ని తీసుకెళ్ళొద్దని చెప్పంటుంది. ఆ రోజు నుంచి గరట్మంతుడు మనసు కుందింది. ఈరోజు వచ్చేసి మనకు అద్భుతంగా గరట్మంతుడు జననము, ఆయన ఎంత అద్భుతంగా నన్నయ్య గారు ఆవిష్కరించారో ఆ ఆది పర్వంలో మహాభారతం నేను వచ్చేసి వివరించాను. తదుపరి వృత్తాంతము రేపటి రోజు నేను మహాభారతంలో వివరణ చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.